ప్రకాశం జిల్లాలో సంచలనం రేకెత్తించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి కేసును పోలీసులు ఛేదించారు. సొంత పార్టీ నాయకులే పక్కలో భలెంలా తయారు కావడం, పార్టీలో ఎదుగుదలను ఓర్వలేక కడతీర్చారని పోలీసులు గుర్తించారు. వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలుకు చెందిన టీడీపీ నేత దేవేంద్రనాథ్ చౌదరి ప్రధాన నిందితుడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ప్రధాన నిందితుడైన వీరగంధం దేవేంద్రనాథ్ తన అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్యలో పాలుపంచుకున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒంగోలుకు చెందిన నలుగురికి సుపారీ ఇచ్చి వీరయ్య చౌదరిని హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీసులకు సవాల్గా మారింది. అనుమానితులను విచారించారు. హత్య జరిగిన తర్వాత నిందితులు నలుగురు బైక్పై వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉత్తర బైపాస్ రోడ్ నుంచి వెంకటేశ్వర కాలనీ మీదుగా ఒంగోలు కర్నూలు రోడ్డు వైపు నిందితులు బైక్పై వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఒంగోలు నగరంలో నిందితులు వెళ్లిన మార్గాలను బట్టి చూస్తే ఈ దారులంతా స్థానికులకు మాత్రమే తెలిసిన దారులు. కొత్తవారికి ఈ దారులు తెలియవు. వీరయ్య చౌదరి హత్య కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు కీలక నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొదటి రేషన్ బియ్యం మాఫియా, లిక్కర్ సిండికేట్ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని అందరూ భావించినప్పటికీ తాజాగా రామాయపట్నం భూముల వ్యవహారం బయటకు రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య చౌదరి హత్య రాజకీయంగా జరిగిందా లేక వ్యాపారం లావాదేవీల కారణంగా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.